రైతు భరోసా ఏటా రూపాయలు 12,000. మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది జనాలు గమనించాలి. ఏమైనా తేడా కనిపిస్తుందా? 1000 తేడా ఏదో కనిపిస్తుంది. అది ఏదో కొండను దవ్వి ఎలుకను పట్టిన చందంగా కనిపిస్తుంది. రైతు భరోసా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు వర్తింపు, భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూపాయలు 12,000. భూమి ఉన్నోళ్ళకు 12,000, భూమి లేనోళ్లకు 12,000 ఇస్తారట. మరి దాని మీద క్లియర్ కట్గా చెప్పాలి. ఒకరి భూమి ఉంది, ఇప్పుడు నాకు 1 ఎకరం భూమి ఉంది అనుకోండి, ఆ ఎకరం భూమి నేను సాగు చేయట్లేదు, కౌలుకి ఇచ్చిన, దాని మీద వచ్చే 12,000 నాకు ఇస్తాడా? యజమానిగా నాకు హక్కులు ఉంటాయా? లేదా కౌలు చేసుకున్నటువంటి వ్యక్తికి 12,000 ఇస్తాడా? ఇది రేవంత్ రెడ్డి క్లియర్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. యజమానిగా 12,000 ఇస్తేనేమో నాకు ఇవ్వాలి, లేదు కౌలుకి చేసే వాళ్ళకి ఇస్తేనేమో 12,000 ఆయనకి ఇవ్వాలి. మరి నాకు ఇద్దరికి ఇస్తాడా? దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంది. రేషన్ కార్డులు లేని వారికి కొత్త కార్డులు ఇస్తాడట. ఈ నెల 26 నుంచి అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయం. అంటే జనవరి 26 నుంచి వెళ్ళి ఈ రైతు భరోసా రేషన్ కార్డు లేని వారికి కొత్త కార్డులు ఇస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. పంచాయతీరాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాలకు ఆమోదమట. ఇక చూడండి, సచివాలయంలో కోమరెడ్డి వెంకరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, ఉప ముఖ్యమంత్రి బట్టి, రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఈయనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ, సీతక్క, వీళ్ళంతా కూడా సచివాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి మండలి నిర్ణయాలను వెల్లడిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వీళ్ళంతా కూడా కనిపిస్తున్నారు మనకు. చూడండి, చాలా ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య ఉంది. ఇప్పటి వరకు కార్డులు లేని వారికి కొత్తగా ఇవ్వాలని నిర్ణయించాం. మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన పథకాలు 26 నుంచి ప్రారంభమవుతాయి. అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం అమలైన 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకాలు ఆ రోజు నుంచి అమలు నిర్ణయించాం. మరి వ్యవసాయం సాగులో ఉండేటువంటి వాటికే రైతు భరోసా ఇస్తారట. మరి సాగు చేయాలంటే నీళ్లు మంత్రి మండలి వీళ్ళు తెచ్చి రైతులకు ఎక్కడి నుంచి ఇస్తారు? సరిపోను సాగు సేద్యం చేయడానికి రైతులకు నీళ్లు ఉన్నాయా? నీళ్లు ఉంటే కరెంటు ఉందా? ఇవన్నీ కూడా ప్రభుత్వం విధి విధానాలు విడుదల చేయాలి. ఏదో జియో మ్యాప్ చేస్తారంట, రైతులు డిక్లరేషన్ ఇయ్యనట. వీళ్ళే కదా డిక్లరేషన్ ఇచ్చిర్రు. రైతులకు సంబంధించి డిక్లరేషన్ సభ పెట్టి రైతులకు ఏం చేయాలో చెప్పిరు కదా. మరి రైతు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి? పట్టా భూములు గవర్నమెంటే ఇచ్చింది కదా రైతులకు. గవర్నమెంట్ డిక్లరేషన్ చేసి ఇచ్చింది కదా. మళ్ళీ ఇంకా రైతులు ఏం డిక్లరేషన్ చేయాలి? రైతులు డిక్లరేషన్ చేసి నీకు ఇస్తే నువ్వు రైతు భరోసా ఇస్తావా? నీ ప్రభుత్వ యంత్రాంగం లేదా? నీ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు లేరా? వాళ్ళు వచ్చి చేసుకోమను, సర్వే చేసుకోమను, ఎంత భూమి ఉంది, ఎంత సాగు చేసి చేసుకోమను. మళ్ళీ రైతులు ఎందుకు డిక్లరేషన్ చేయాలి? ఇది నా భూమిని ఇది వేసినా అని డిక్లేర్ చేసి అన్నా అంటే దీనంతా దాటవేసి గ్రామ పంచాయతీ ఎన్నికల దాకా లాక్కొచ్చే ప్రయత్నమే ఇది. ఇంకా కాలేదు, ఇంకా అవుతుంది, సర్వే చేస్తున్నాం, జియో ట్యాగ్ చేస్తున్నాం, ఏ పంట ఏమేస్తున్నారు తీయడానికి, ఇదంతా ప్రయత్నాలు ఉత్తముచ్చుతాయా? అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల దాకా ఈ రైతు భరోసాను వాయిదా వేయడం కోసం ఇదంతా లొల్లి. ఎందుకంటే 2-3 నెలలు తప్పినా కూడా డబ్బులు తప్పుతాయి కదా, గవర్నమెంట్కి మిగులుతాయి కదా. ఇది రేవంత్ రెడ్డి నాటకం.